ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే రకం వీళ్ళు. అయినా అంత కక్కుర్తి అవసరం అంటారా? ఇంతకీ ఆ కక్కుర్తి కమండలాలు ఎవరనేగా మీ డౌట్. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్టిస్ట్ టీమ్. మా ఇంట్లో ఫంక్షన్ అండి, అన్ని నన్నే దగ్గర నుంచి చూసుకోమన్నారండి. చుట్టాల దగ్గర నుంచి ఒక్క మాట కూడా రాకూడదు అంతే. ఆల్రెడీ వచ్చేసిందండి. ఏమొచ్చింది? అప్పడం చూడండి ఎంత మెత్తగా ఉందో. అది అప్పడం కాదు, టిష్యూ పేపర్ తీసుకోమని ఇస్తాను. నువ్వేమో అన్నంలో కలుపుని తినేసావు. గురువు గారు ఏమాత్రం చదివించారు? పాపను డిగ్రీ చదివించానండి. బాబుని చదివించడానికి ఛాన్స్ లేక 10th లో ఆపేశాను. ఏదో పంచులు వేసారు అనుకో, ఆగో మీద కొట్టేస్తాను. నేను అడిగేది ఏంటి, డబ్బులు ఎంత చదివించారని. ఆ ముక్క ముందు చెప్పాలి. అలాంటప్పుడు నీకు ముక్క అవసరం లేదు. ఏమండి 516 రూపాయలు చదివించాను. ఎంత సాంబార్ వేసుకున్నాను, ఒక్క దోసకాయ ముక్క కనపడదే. దోసకాయ ముక్క కడలేదు అంతే. ఈ దోసకాయ ముక్కలు ఎందుకు పక్కన పెట్టావు? సపరించాను గురువు గారు, సప్పుకోనని సపరేట్ గా పెట్టా. టేస్ట్ బాగుంది, ఏమేసారు అని అడిగితే తెలుస్తుంది. ఎక్కడ ఏమాత్రం తేడా రాకూడదు అబ్బాయి, మొత్తం అన్ని దగ్గర ఉండి చూసుకోవాలా. మాట పడిపోతాం జనాల మధ్యలో. మనం మిమ్మల్ని రమ్మంటే అది ముందు వస్తుంది ఎందుకు? ఎవరుతుంది పొట్ట? నువ్వు తలకాయ తినమాకరా, బోల్డ్ పనులు ఉన్నాయి, డిస్టర్బ్ చేయమాక. బోల్డ్ పనులు ఉన్నాయి, బోర్డుకుంటే వేసుకుని అంతా తిరుగుతావు నువ్వు. అది ఇన్హేలర్ కాదు, ముక్కుతో లాగుతున్నావు, నోడుతో లాగు. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్స్, రాజధాని నగరంలో వీధి వీధి నీది. రాకేషా ఏంట్రా? అన్నం తాగి 10 రోజులైందిరా. నీ అబ్బా అన్నం తాగర్రా, తింటారా? 10 రోజులు తినే వాళ్ళకి తెలుస్తుందిరా. నో టెన్షన్, ఫంక్షన్. ఒరే సెక్యూరిటీ కొంచెం టైట్ గా ఉన్నట్టుందా? టైట్ కాదురా, బాగా హైట్ గా ఉన్నట్టుంది. సరే నీకు కొంచెం అనుభవం ఉంది కదా, నువ్వు ఫస్ట్ వెళ్ళి చెప్తా. నాకన్నా అనుభవం నీకే ఉందమ్మా. నీకు ఎక్కువ ఉంది. వెళ్ళవే ఏంటసలా యాడ్రా? నేను లోపలికి వస్తా ఉన్నాను. ఏంటసలా? సరే ఏంటసలా? పవర్ బ్యాంక్ కి ఫోన్ కి తేడా తెలియదు అనుకుంటున్నాడు వీడు. నువ్వేంటి గాల్లో ఎత్తలు కొడుతున్నావు? లక్ష్మి వచ్చే ప్రోగ్రామ్ కి వచ్చాను, ఎంట్రన్స్ లో ఉన్నాను. సైలెంట్ కి వెళ్ళిపోవటం కాదు, ఫోన్ సైలెంట్ లో పెట్టు ఫస్ట్. ఇట్ట కాదురా, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ఏంటి? అది తెలుసుకుందా చెప్తా. అబద్ధం ఆడుకొని చెప్పండి, మీరు ఎవరి తాలూకా? పెళ్లి కూతురు. నేను చెప్తా ఉన్నాను సార్, పెళ్లి కూతురు తరపున. ఇది బర్త్డే ఫంక్షన్ సార్. అమ్మాయికి ఏమాత్రం ఉంటుంది వయసు? 21. 21 అంటే ఏ గాడికి పెళ్లి అయిపోతుంది కదా. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆ అమ్మాయికి. ఇద్దరు వస్తారు ఎన్నిసార్లు చెప్తారు స్వామి? వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరిని తీసుకొస్తా నేను. నువ్వేం కంగారు పడమాక, మనకి ఇక్కడ పరువు ప్రతిష్ట ముఖ్యం. ఇక్కడ ఏంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు? మా వాళ్ళు ఇద్దరు వస్తున్నారంటే వాళ్ళిద్దరిని తీసుకొస్తాను. ఏకిలు ఏమైనా ఉందా? ఏకిలు ఎందుకు, దీని మీద పెట్టుకుని తీసుకొచ్చాయి. మళ్ళీ ఐడియా ఇచ్చావు అబ్బాయి, తీసుకొస్తాను. అసలు నీకు బుద్ధి లేదురా? ప్రోగ్రామ్ కి వెళ్ళంగానే మా అమ్మయ్య మామయ్య వస్తాడు, దగ్గరుండి లోపలికి తీసుకెళ్తాను. అసలు మీ మామయ్యకి నీకు బుద్ధే లేదు. ఖచ్చితంగా మా మామయ్య వస్తాడు. ఏందిరా మీరు ఏడేందిరా? బయట నిలబడ్డ మీద అడుక్కు తినే వాళ్ళ లోపల రెండు ఆడు ఫోన్ల మీద ఫోన్లు చంపేస్తా ఉన్నాడు. బాబాయ్ వీళ్ళు ఎవరో తెలుసా నీకు? వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళ దగ్గరుండి మొత్తం భోజనాలు అవన్నీ పెట్టు. చెప్పరా పోయి. పిఠాపురం తైలమని కూడా దొరుకుతుంది, ఆ దోడు తగ్గిపోద్ది. ఒరే నాన్ వెజ్ అన్ని ఉన్నాయి కానీ దీని ముందు కొంచెం 2 పెగ్గులు ముందేద్దాంరా. మందా? వద్దు ఇప్పుడే, ముందు మనం అన్నం తిందాం. ముందు మందురా. అన్నం తిందామని చెప్పా. ముందు అని చెప్తుంటే కడుపు నిండా అన్నం తిని మందు. ఇప్పుడు మనకి బాగా బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. చైన్ పెడదాం గిఫ్ట్ గా. ఏమైంది? రింగ్ ఇద్దాం. చైన్ పెడదాం. రింగ్ ఇద్దాం. బ్యాలెన్స్ ఉందా? అరే తీసుకొచ్చాను రసం అంటే వాళ్ళిద్దరిని తీసుకురా అని సాగుకొట్టేస్తావేంద్ర నువ్వు? తీసుకొచ్చా, వాళ్ళు వచ్చారు రసం పెడుతున్నాను. మళ్ళీ నువ్వు మాట్లాడు. ఎస్, మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ కి వచ్చామండి. హలో హలో హలో, సిగ్నల్స్ కరెక్ట్ లేవు. సిగ్నల్ దానికి లేదు, మీకేం సిగ్గులేదు. అసలు నా గురించి ఎవరుకుంటున్నావురా? మంచినీళ్ళు బదులు మనతో ఉంటే బాగుండు అనుకుంటున్నాను.
అబ్బబ్బబ్బా ఏందిరా స్వామి వాళ్ళని తీసుకొచ్చాను రా స్వామి అంటే మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళని తీసుకురా అంటావు ఎన్నిసార్లు తీసుకురావాలి ఎంతమందిని తీసుకురావాలి నేను మాట్లాడతా ముందు నేను మాట్లాడతాను నేను మాట్లాడతా నేను మాట్లాడతాను. నేను మాట్లాడతా నేను మాట్లాడతాను. నేను మాట్లాడతా నేను మాట్లాడతా మీరిద్దరు మాట్లాడటం అయిపోయిందని నేను మాట్లాడతాను హలో వాళ్ళ మొగుడు పిల్లమా వీళ్ళ కాదా మనం వెళ్ళడం చాలా కష్టం రా ఏ? అక్కడ చూస్తేనేమో క్లాస్ ఫంక్షన్ మనం చూస్తేనేమో మాసు ఎక్కడికి రా మాస్ కాదు మాస్కో అంటే మాస్కోండిగా రిస్క్ ఎందుకురా ఈ వేసుకొని లోపలికి వెళ్ళావు అనుకో మనం తిన్నంత కూడు తాగినంత ముందు అడిగి వెళ్ళేవురా సూపర్ ఐడియా ఫస్ట్ ఊరు చేసుకుంటావా షేకింగ్ శేషు చేసుకో మీరు పొరపాటున వచ్చినట్టున్నారు ఇక్కడ ముందు ఉండదు ఓన్లీ ఫుడ్డే ఎవరెట్ అయిపోయిందా చూసుకోవాలి కదా ఒక్క నిమిషం ఆగు ఒరేయ్ ఇప్పుడు చూడు లోపల కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయంటే కాస్ట్లీ పర్సన్ కావాలి ఒకసారి ఇటు చూడు రచ్చరవి మరి ఏమనుకునేవా సీనియర్ అండ్ సిన్సియర్ ఫర్మిడబుల్ ఆర్టిస్ట్ కమన్ మీరు ఈ ఫంక్షన్ రావటం ఏంటి దొంగతనంగానే స్కిట్ కొట్టండి జనం అంతా కలిసి మీకు ఫంక్షన్ చేస్తారు వాళ్ళు వీళ్ళు పెట్టుకోవడం కాదురా ఇప్పుడు నేను అసలైన పర్సన్ పెట్టుకొని వెళ్తాను ఎందుకు లోపలికి తీసుకెళ్ళడం చూస్తాను ఎవరిది? దుర్గారావు ఓ అమ్మ ఒక ఎన్టీ రామారావు ఒక అక్కిన నాగేశ్వరరావు తర్వాత దుర్గారావు చూడు ఇందప్పారు దుర్గారావు గారు మీరు మా ఫంక్షన్ రావటం మా అదృష్టం అండి మీకు నేను పెద్ద పిచ్చ ఫ్యాన్ని అన్నట్టు మీ పక్కన తిరుపతి ప్రకాష్ చేస్తున్నాడు మానేసాడండి ఆయన చేస్తున్నాడు సార్ భోంచేద్దరు థ్యాంక్ యూ ఏంటి డైలాగ్ రోల్ అవ్వట్లేదు ఒకసారి మళ్ళీ డైలాగ్ చెప్పు థ్యాంక్ యూ ఒరే ఏ ఫోటో పెడితే ఆ ఫోటో పెట్టుకోకూడదురా దేవుడు లాంటి ఫోటో పెట్టుకోవాలి దండరాజ్ అన్న ఈ ఫోటో పెట్టుకుంటూ లోపలికి వెళ్తా నా వర్క్ కంప్లీట్ చేస్తా నువ్వు చూడు ఎలా ఉంటుందో ధనరాజ్ గారు గారు పెద్ద హిట్ రండి భోంచని చెప్తా దండరాజు నేను నువ్వు ధనరాజ్ అయితే ఇతనేవడం ఇది పెట్టుకుంటే నేను లోపలికి వెళ్ళొచ్చని ఇద్దరు ఉంటారా ప్రపంచంలో ఎవరిని ఇద్దరు ఉంటారా ఒరే, ఇదంతా కరెక్ట్ కాదు రాకేష్ మరి? నేను ఒక ప్లాన్ వేసానంటే ఖచ్చితంగా ఏరోప్లేన్ దాటి వెళ్ళిపోద్ది అది. ఎలాంటి చెప్పంటావా అసలు ఎలా ఉండబోతుందంటే ఒక ఫోటో చూపించరా ఎవరు? నువ్వు దండం పెడతావు ఎవరు? యో, యో. అస్సలు ఇది కానీ వెళ్ళావంటే మరి ఆ- హైట్ లో కూడా టికెట్ అడగరు అలా ఉంటది ఈ వ్యాపారం. వెళ్ళిపోయినకి ఎందుకు? చూడండి ప్రజలారా అందరూ దేవుళ్ళు అంటే ఆయన ఫోటో పెట్టుకున్నావు కొంచెం వైట్ చూసుకోవచ్చు కదా నువ్వు ఏ బుద్ధి జ్ఞానం ఉండక్కలదా అన్ని చూసుకోవాలి కదా ఉంగరాలు చూసుకోవాలి హైట్ వెయిట్ చూసుకోవాలి ఇప్పుడు నేను చూడు ఏం చూడకుండా విత్ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నా ఛ, నేను మర్చిపోయినా ఆడోళ్ళకి మగోళ్ళకి తేడా తెలియదు అనుకుంటున్నావు నాకు చేరేది బయటికి పో ఆడేదో సాయిబాబా గుళ్ళు అన్నదానం జరుగుతుందంట ఆడిపోదాం ఎందుకు ఇదంతా మనకే సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు రోజా గారు ఏమంటారు స్కిట్ సగం వరకు మహేష్ మొత్తం దోచేసాడు బాగుంది నాగబాబు గారు బాగుంది మెయిన్ గా మీ స్కిట్ లో మహేష్ టైమింగ్ మహేష్ ఇది చాలా ఆనెస్ట్ గా చేస్తాడు మహేష్ ఎప్పుడు చేసిన ఓకే స్కిట్